నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. ఓటు కోర్టుల కేసు వెలుగు చూసి నెలకా వస్తున్నది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నది. కేస్ డైరీ ఎట్ 30 ఇవాల్టి మన డిస్కషన్ టాపిక్. ఈ చర్చలో పాల్గొనేందుకు మనతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు రఘునాథ్ బాబు గారు ఉన్నారు. అట్లాగే సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు మనతో జాయిన్ అవుతారు ఈ చర్చలో. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.comలో లేదా ఫేస్బుక్లో అయితే facebook.com/sakshi న్యూస్లో పోస్ట్ చేయవచ్చు. ఇక ఫోర్త్ ఎస్టేట్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకున్న హెడ్లైన్స్ చూద్దాం. ఓటుకు కోట్లు కేసులో మరో మలుపు. ఈడీతో విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్. రేవంత్ రెడ్డికి రిమాండ్ పొడిగింపు జూలై 13 వరకు విధించిన ఏసీబీ కోర్టు. పోలీసులు అకారణంగా కొట్టి అన్యాయంగా కేసు పెట్టారు. హెచ్ఆర్సీని ఆశ్రయించిన ఎన్ఆర్ఐ. అధైర్యపడొద్దు, అండగా ఉంటా. రంగారెడ్డి జిల్లాలో పరామర్శ యాత్రలో 3 కుటుంబాలకు షర్మిల పరామర్శ. విజయనగరం జిల్లాలో అత్యవసర ల్యాండింగ్, సాంకేతిక కారణాలతో పొలాల్లో దిగిన హెలికాప్టర్. ఓటు కోట్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. పకడ్బందీగా ఆధారాలు, సాక్ష్యాలు సేకరించే పనిలో ఏసీబీ నిమగ్నమైతే బయటపడటం ఎలా అనే దానిపై టీడీపీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. కోర్టుల చుట్టూ తిరిగేవారు కొందరైతే విచారణకు హాజరు కాకుండా సాకులు వెతుక్కునేవారు మరికొందరు. మొత్తానికి నెల రోజులుగా 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఈ కేసులో ఏం జరిగిందో ఒకసారి పరిశీలిద్దాం. Total 5 crores. But you asked, I convinced my boss. So I'm putting them across the table. 50 I'm delivering now. Remaining 4.5 crores. Tomorrow my person along with that cash come and sit not in your house. You tell me some of the ఓటుకు కోట్లు కేసు వెలుగు చూసి నెల రోజులు కావస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ ను కొనుగోలు చేసి తమకు అనుకూలంగా ఓటేయించుకోవాలని టీడీపీ భావించింది. బేరసారాలు సాగించేందుకు, డీల్ ఫైనల్ చేయించేందుకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. అయితే టీడీపీ పన్నాగాన్ని ముందే గుర్తించిన తెలంగాణ ఏసీబీ పక్కా వ్యూహంతో రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. స్టీఫెన్సన్ కు ఇవ్వజూపిన 50 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకుంది. మే 31 సాయంత్రం ఈ కొనుగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జూన్ 1 ఉదయం రేవంత్ రెడ్డిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచింది ఏసీబీ. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో రేవంత్ అసెంబ్లీకి వచ్చి ఓటు వేశారు. ఆ తరువాత ఏసీబీ రేవంత్ ను చంచల్గూడ జైలుకు తీసుకెళ్లింది. ఆ తరువాత రేవంత్ ను జైలు అధికారులు పిటిషన్పై చంచల్గూడ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. అటు రేవంత్ రెడ్డిని విచారించేందుకు ఏసీబీ కస్టడీ కోరింది. 5 రోజుల కస్టడీని ఏసీబీ కోరితే కోర్టు 4 రోజులకు దాన్ని పరిమితం చేసింది. జూన్ 6, 7, 8, 9 తేదీల్లో రేవంత్ రెడ్డిని ఏసీబీ విచారించింది. రేవంత్ తో పాటు మరో 2 నిందితులు సెబాస్టియన్, ఉదయసింహలను కూడా ఏసీబీ 4 రోజుల పాటు ఇంటరాగేట్ చేసింది. రేవంత్ విచారణ సాగుతున్న సమయంలోనే చంద్రబాబుదని చెప్తున్న ఆడియో టేపులు వెలుగు చూశాయి. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో చంద్రబాబు మాట్లాడారని చెబుతున్న ఆడియో టేపులు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. What all the sports will ask. Yeah, right. And freely you can decide, no problem now. Okay. That is our commitment, we will work together. Right. ఆ తరువాత రేవంత్ బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కేసు ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసిన ఏసీబీ న్యాయస్థానం రేవంత్ కుమార్తె నిశ్చితార్థాన్ని దృష్టిలో పెట్టుకుని జూన్ 11వ తేదీన 12 గంటల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. మీరు మా మీద ఫోన్ ట్యాపింగ్లు చేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని నన్ను బెదిరించాలంటే నీ తరం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అటు అలజడి సృష్టించిన ఆడియో టేపులపై చంద్రబాబు నాయుడు ఆయన టీం రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఆ టేపుల్లో ఉన్న వాయిస్ తనదని గాని కాదని గాని చంద్రబాబు నాయుడు అప్పుడు చెప్పలేదు, ఇప్పటికీ చెప్పలేదు. ఆయన టీం మాత్రం ఆయన వాయిస్ కాదని ఎక్కడెక్కడో మాట్లాడిన మాటల్ని అతికించారని మరోసారి రోజుకో వింతవాదన వినిపించారు. ఆ వాయిస్ ఎక్కడెక్కడో మాట్లాడిన మాటలంతా కూర్చారని చెప్పినట్టే నా వాయిస్ అని చెప్పినట్టుగా దక్కది. టేపులు అసలో కావో అనే విషయం ఏసీబీ కోర్టు ద్వారా ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్లింది. టేపుల్లో ఎక్కడా ఎడిటింగ్ గానీ మార్పులు గానీ జరగలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ ఏసీబీ కోర్టుకు ప్రాథమిక నివేదిక సమర్పించింది. కోర్టులో మెమో సమర్పించిన ఏసీబీ ఆ నివేదికలపై సమగ్ర దర్యాప్తు చేస్తోంది. ప్రాథమిక నివేదికతో పాటు 3 హార్డ్ డిస్కులు, టేప్లను ఏసీబీ అధికారులు కోర్టు నుంచి తీసుకున్నారు. మరోవైపు ఏసీబీ విచారణకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు కేసు విచారణలో పూర్తి స్థాయిలో భాగస్వామి అయ్యేందుకు మొత్తం కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ తమకు సమర్పించాలని ఎన్నికల సంఘం ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. అయితే సాంకేతిక అంశాలను కారణంగా చూపిన కోర్టు ఎన్నికల సంఘం పిటిషన్ను కొట్టేసింది. ఓటుకు కోట్లు కేసులో చాలా మంది టీడీపీ నాయకుల ప్రమేయముందని లీకులిచ్చిన ఏసీబీ చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన వేం నరేంద్ర రెడ్డిని విచారణకు పిలిచింది. అదే సమయంలో విచారణకు రావాలని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్లో ఉన్న వేం నరేందర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. కేసు వెలుగులోకి వచ్చిన తరువాత ఇంతవరకు హైదరాబాద్లో కనిపించని సండ్ర వెంకట వీరయ్య అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ 10 రోజుల గడువు కోరారు. కావాలంటే ఆస్పత్రికి వచ్చి విచారణ జరుపుకోవచ్చని సూచించారు. కానీ ఏ ఆస్పత్రిలో ఉన్నది ఇంతవరకు తెలియరాలేదు. మరోవైపు 10 రోజుల గడువు పూర్తవడంతో సండ్రకు మరో నోటీసు జారీ చేసే దిశగా ఏసీబీ కసరత్తు చేస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్లోని అత్తారింట్లో తలదాచుకుంటున్న A4 ముద్దాయి మత్తయ్య టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందని విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబును కేసులో భాగస్వామి చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్లోని అనేక పోలీస్ స్టేషన్లలో కేసీఆర్ కు వ్యతిరేకంగా 80కి పైగా కేసులు నమోదయ్యాయి. రాజకీయంగా కేసును ఎదుర్కొంటామని ప్రకటించిన చంద్రబాబు కేసీఆర్ పై నమోదైన కేసుల దర్యాప్తు బాధ్యతను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్కు అప్పగించారు. అటు మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్, ఆయన కుమార్తె, స్టీఫెన్సన్ స్నేహితుడు మాల్కమ్ టేలర్ వాంగ్మూలాన్ని కోర్టు తీసుకుంది. సరిగ్గా 30 రోజులు అవుతున్నది. శాసన మండలి ఎన్నికల్లో స్టీఫెన్సన్కు 50 లక్షలు చూపి రేవంత్ రెడ్డి పట్టుబడి జైలుకు పోయి ఆ తర్వాత ఈ నెల రోజుల పరిణామాలు చూస్తున్నాం. మనతో రామచంద్రమూర్తి గారు జాయిన్ అయ్యారు, సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్. వారితో కూడా మాట్లాడదాం. సీతారాం నాయక్ గారు పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి. రఘునాథ్ బాబు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు. అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు. వర్తమానం ముందుగా మూర్తి గారు, 1 మంత్ ఇవాళకి 30 డేస్ గడిచింది. మీరు డెవలప్మెంట్స్ చూస్తున్నారు. ఇవాళ నుంచి భారత రాష్ట్రపతి కూడా హైదరాబాద్లో సోజానికి వచ్చినారు. 10 రోజులు 15 రోజులు ఉండబోతున్నారు. ఏమనిపిస్తుంది 1 మంత్ జరిగింది దాని మీద? 1 మంత్ చాలా నాటకీయంగా అనేక మలుపులు జరుగుతూ కథ సాగుతోంది సార్. అల్టిమేట్లీ నేను అనుకునేది ఏంటంటే లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. దీన్ని ఎవరు మార్చలేరని అనుకుంటున్నాను. ఆల్రెడీ బాల్ ఇస్ ఇన్ ది కోర్ట్. ఆల్రెడీ రాష్ట్రపతి సమక్షంలో రేపు 2 ముఖ్యమంత్రులు కలగబోతున్నారు. గవర్నర్ గారు విందు కూడా ఇస్తున్నారు. ఇవాళ విమానాశ్రయానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాల్సింది, వెళ్ళలేదు. మరి ఎందుకు కారణం తెలియదు.
ఏమంటుంది ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్లోనే విడిది చేసి ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల క్యాపిటల్ ఇదే కామన్ క్యాపిటల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అబ్సెన్స్ టుడే ఇన్ రిసీవింగ్ ది ప్రెసిడెంట్. స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకు రాలేదో తెలియదు. ఆయన ఇక్కడ వేరే పని మీద ఉన్నారా, లేకపోతే ఎట్లా రేపు కలుస్తామని కలవలేదా అంటే ప్రోటోకాల్ అయితే ఉంటారని అనుకున్నాను నేను, రాలేదు. మొత్తం పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది చంద్రబాబు గారికి. అంటే ఒక అగ్రెసివ్ మోడ్ తీసుకొని ఒక రేవంత్ రెడ్డిని రక్షించడం కోసమని, లేకపోతే ఆత్మరక్షణ కోసమని ఆయన ఏదైతే అగ్రెసివ్ పోస్టర్ తీసుకున్నారో దాన్ని, అంటే గవర్నర్ని విమర్శించడం, గవర్నర్ని తప్పుపట్టడం, Section 8 అమలు జరగాలంటాం, దానికి తెలంగాణ నుంచి కూడా సహకారం అందింది. Section 8 అమలు జరపని వాళ్ళంటే సెక్షన్ అమలు జరపడానికి వీల్లేదు వీళ్ళంటారు. అసలు అమలు జరుగుతుంది ఆల్రెడీ. Section 8 ఈజ్ ఇన్ ఫోర్స్. ఇప్పుడు యాక్ట్ ఉంటే ఆ సెక్షన్ ఉంటుంది, యాక్ట్ ఉంది కాబట్టి సెక్షన్ ఉంది. గవర్నర్ హ్యాస్ బీన్ యూజింగ్ ఇట్. Section 8లోనే ఉంది, గవర్నర్ వుడ్ బి అసిస్టెడ్ బై 2 advisors అని. 2 advisors ఆర్ దేర్, దే వర్ నామినేటెడ్ బై ది సెంటర్. కానీ Section 8 గురించి అసలు వివాదం అనవసరం. కానీ ఇద్దరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆయన చేస్తున్నారు. మన తెలంగాణ అటార్నీ జనరల్ గారు కూడా అడ్వకేట్ జనరల్ కూడా సెల్ఫ్ గోల్స్ కొట్టుకుంటున్నారు. కాబట్టి ఈ కథ నడుస్తుంది ఇట్లాగే. దీనికి ఇప్పుడే ముగింపు ఉంటుంది అనుకోను. ఇది ఇద్దరు ముఖ్యమంత్రులకి కన్వీనియంట్గానే ఉంది. ఈ సెంటిమెంట్ గురించి ఆయన మాట్లాడటం, సెంటిమెంట్ గురించి ఈయన మాట్లాడటం, కానీ అది కూడా తగ్గింది. ఇప్పుడు గవర్నర్ జోక్యం చేసుకోవడం, హోంమంత్రి పిలవడం గవర్నర్ని. లాస్ట్ వీక్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గారు ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత కొంత తగ్గినట్టుంది. ఇద్దరు కూడా బ్లేమ్ గేమ్ ఆఫ్ చేసుకున్నారు, ఒకళ్ళు విమర్శించుకోవడం ఆఫ్ చేసుకున్నారు. Section 8 గురించి కూడా మాట్లాడడం తగ్గించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కూడా గవర్నర్ని విమర్శించడం మానుకున్నారు. మంచి పరిణామం. అంటే కోర్టులో ఉంది కాబట్టి కోర్టు ఎట్లా తెలుస్తుంది, కోర్టు మీద మనకు నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద. చూద్దాం ఏం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి మళ్ళీ 13వ తేదీ వరకు కూడా ఇంప్రిజన్మెంట్ ఇది ఇచ్చినారు. ఏసీబీ కోర్టు యాజ్ ఎ నార్మల్ ప్రాసెస్ మళ్ళీ పొడిగించింది నిర్బంధం. కానీ రేపు హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ మళ్ళీ విచారణకు రాబోతుంది. ఏం జరుగుతుందో చూడాలి. ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాంబాబు గారితో మాట్లాడదాం. రాంబాబు గారు, ఈ ఇష్యూ జరగగానే రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి టేపులు అవి బయటకు వచ్చిన తర్వాత మీ పార్టీ డెలిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రపతి గారిని కూడా కలిసి నివేదించడం జరిగింది. తర్వాత ఢిల్లీలో పెద్దలందరినీ కలిసినారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి గారు వస్తే రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కూడా పోలేదు. డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ వెరీ, అంటే చాలా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది ఇది? అంటే రాష్ట్రపతి విడిదికి వచ్చిన సందర్భంలో సహజంగా రాష్ట్రపతిని కలుసుకోవడం అనేది ఒక సాంప్రదాయం. మరి ఎందుకు అవాయిడ్ చేశారు? మరి ఆయనకి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉండి అవాయిడ్ చేశారు, లేకపోతే ఈ కేసు పూర్వపరాల దృష్ట్యా అవాయిడ్ చేశారనేది మనం చెప్పలేం. కానీ వెళ్ళి ఉంటే బాగుండేది. కాకపోతే వెళ్ళకోకుండా ఉండవలసినంత ప్రత్యేకమైన పరిస్థితులు కూడా, అంత అర్జెన్సీ కూడా ఏం ఉన్నట్టుగా కనిపించలేదు మన పత్రిక. ఆంధ్రప్రదేశ్లో పర్యటించడం అనేది కొత్త అంశం కాదు కదా. రాష్ట్రపతి ఇక్కడికి వస్తున్నప్పుడు కలుసుకోవడం అనేది ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని తప్పనిసరిగా మీరు పాటించాలని మనం ఎక్కడ ప్రెజర్ చేసే అవకాశం లేదు. కానీ కలుసుకుంటే బాగుండేది. ఈ నేపథ్యంలో ఎందుకు కలుసుకోలేదని ఒక ప్రశ్న ఉంటుంది. సహజంగా ఇలాంటి లేనప్పుడు కలుసుకోకపోతే అది వేరే అంశం. కానీ ఇంత హాట్గా పాలిటిక్స్ ఉన్న సందర్భంలో రాష్ట్రపతి సాక్షాత్తు హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి వస్తున్నటువంటి సందర్భంలో ఎందుకు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళలేదు మర్యాదపూర్వకంగా? బహుశా రేపేమైనా కలుసుకుంటారేమో, తర్వాత ఏమైనా కలుసుకుంటారేమో అనుకోవడానికి గవర్నర్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆ సందర్భంలో కలుసుకోవచ్చు. ఏదేమైనా ఈ 31వ తారీఖున వెలుగులోకి వచ్చినటువంటి ఈ 50 లక్షలు ప్లస్ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అరెస్టు, ఆ తర్వాత పరిణామాలు, ఇట్ ఈస్ ఎ వెరీ సెన్సేషనల్. నిజంగా చెప్పాలంటే భారత రాజకీయాల్లో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టంగా భావించక తప్పదు. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటాడు అనేటువంటి ఒక ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భం. ఇవాళ ఏమి చంద్రబాబు నాయుడు గారు ఎక్యూజ్డ్ నేను అనడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే అలాంటి సాక్ష్యాధారాలు ఇంకా వెలుగులోకి రాలేదు, కోర్టు ముందు పెట్టలేదు. కానీ కొన్ని నానుడిగా జరుగుతూ ఉన్నాయి. టీవీల్లో వచ్చినటువంటి ఆయన టోన్ కానీ, ఆయన టోన్ వస్తే ఆ టోన్ కొద్దిగా ఆయనదే అని అనిపించేటట్టుగా ఉంది. కానీ ఆయన కూడా ఇది నాది కాదు అని ఖండించలేకపోయాడు. కాబట్టి ఆయనదే అయి ఉంటుందనేది తెలుగు ప్రజలు, దేశ ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఆయన కూడా ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యాడు అనేటువంటి భావన సర్వత్రా వినిపిస్తున్నటువంటి దశలో ఒక ముఖ్యమంత్రి ఓట్లు కొనేటటువంటి కార్యక్రమంలో ఏసీబీ దగ్గర రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం అనేది చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన భారత రాజకీయాల్లో. కాబట్టి ఇది ఒక సెన్సేషనల్ కేసు. ఈ సెన్సేషనల్ కేసు కోసం తెలుగు ప్రజలందరూ కూడా ఉత్కంఠతగా ఏం జరుగుతుంది అని ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక లాజికల్ ఎండ్కి ఇంకా చేరలేదు, ఏది కూడా మధ్యలో ఉన్నది. ఈ నెల రోజుల్లో ఉన్నట్టు సందర్భంలో ఈ అక్యూజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, మత్తయ్య గారు కానివ్వండి,
సాక్షిగా ఉన్నటువంటి సండ్ర వెంకట వీరయ్య గారు కానివ్వండి, వీరికి నోటీసులు ఇస్తే ఆయన అటెండ్ కాలేదు. ముద్దాయి ఏమో పరారులో ఉన్నాడు. దీనిలో చిత్రమైనటువంటి అంశం ఏమిటంటే ఈ ముద్దాయి లేదా నోటీస్ అందుకున్నటువంటి ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి మాట్లాడాలంటే గారు మీరు ఇంత చెప్తున్నారు, రాష్ట్రపతి దాకా పోయి నివేదించినారు, తెలుగుదేశం పార్టీ నాయకులు జూపూడి ప్రభాకర్ గారు చెప్తున్నారు డబ్బులు ఇవ్వని వాడేవారు పతివ్రతలు ఎవరు అంటే చాలా గొప్పగా చెప్పాడు ఆయన. దానిలో ఏ విధమైన సందేహం లేదు. అసలు డబ్బులు ఇవ్వని వారు ఎవరు, తీసుకొని వాళ్ళు ఎవరు, అసలు పతివ్రతలు ఎవరు అన్నాడు. ఆ మాట ఏదో మా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతివత కాదు అని చెప్తే సరిపోదు కదా. మరి మా చంద్రబాబు నాయుడు గారు ప్రతివతని, నిప్పులాగా బతికానని, అసలు రాజకీయాల్లో నా అంత గొప్పవాళ్ళు లేదని ఆయనే చెప్పుకుంటున్నాడు. కానీ ఒక విధంగా ఈ మాటలన్నీ చూస్తుంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నేరాన్ని అనుకున్న భాష విషయంలో కొంచెం ప్రజలు గమనిస్తున్నారు. రాజకీయ నాయకులు వాడుతున్న భాష, ఇప్పుడు ప్రభాకర్ రావు వాడినా ఇంకోళ్ళు వాడినా ఇట్లాంటి భాష ఇక్కడ ఒక వాదన ఇప్పుడు సహజంగా వస్తుందండి. ఏదన్నా ఒక దొంగతనం జరిగినప్పుడు లేదా పొలిటికల్గా ఒక తప్పు చేసినప్పుడు కొంత వాదన ఏమంటే ఎవరు తప్పు చేయింది ఎవరు అని అంటారు తప్ప అవ్వచ్చు. కానీ చట్టం దాని పని తాను చేసుకోకుండా అడ్డుకునేటటువంటి కార్యక్రమం ఉంది. అది చాలా ప్రమాదమైంది. భారత రాజ్యాంగానికే సంక్షోభాన్ని తీసుకొచ్చేటటువంటి అంశం అది. ఒక సాక్షుల్ని ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి సాక్షినో ముద్దాయినో దాసేటటువంటి పరిస్థితి రావటం భారత రాజకీయాల్లో క్రిమినల్ నేర చరిత్రలో ఒక ఘట్టం ఇది. ఇది చాలా ప్రమాదకరమైంది. ఒక వ్యక్తులు దాస్తే అది వేరే విషయం, బంధువులు దాస్తే అది వేరే విషయం. ఒక ప్రభుత్వం, చట్టాన్ని కాపాడవలసినటువంటి ఒక ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ కొందరి దోషులుగా ఆరోపించబడినటువంటి వ్యక్తుల్ని దాసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి దొరక్కోకుండా చేయటం అనేది ఉందే చాలా ప్రమాదకరమైనటువంటి దశ. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివి తక్కువ మాటలు మాట్లాడారు ఈ పరిణామాల్లో. ఏమన్నారు, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, ఈ హైదరాబాద్లో నేను పోలీస్ స్టేషన్లు పెడతాను. పోలీస్ స్టేషన్లు పెడితే ఎవరి వాళ్ళు కంప్లైంట్ అయినా కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఎవరికి పంపాలి? ఏ మ్యాజిస్ట్రేట్కి పంపాలి? హైదరాబాద్లో మ్యాజిస్ట్రేట్కి పంపాలా? గుంటూరులో మ్యాజిస్ట్రేట్కి పంపాలా? వీళ్ళందరూ ఎవరు కంట్రోల్లో ఉంటారు? వారి జ్యూరిస్డిక్షన్ ఏమిటి? ఇవన్నీ లేకోకుండా మరి కన్ఫ్యూజన్గా మాట్లాడారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 9 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి, 1 సంవత్సరం పాటు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాజధానిలో నేను పోలీస్ స్టేషన్లు పెడతాను అనేటువంటి మాట ఒక రాజకీయంగా సంక్షోభాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. అంతేకాకుండా ఇంకా చాలా తీసుకొచ్చారు. సెక్షన్ 8 అన్నారు, ట్యాపింగ్ అన్నారు. ఇవన్నీ తీసుకొచ్చి అనవసరమైన సబ్జెక్టులని తీసుకొచ్చి కన్ఫ్యూజన్ చేసేసి ఈ కేసు నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తున్నారేమోననేటువంటి భావన ప్రజలందరికీ కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారిని న్యాయస్థానాలు ఏం చేస్తాయో నేను చెప్పలేను. కానీ ప్రజా న్యాయస్థానంలో చంద్రబాబు నాయుడు గారు దోషే అయి ఉంటారు అనేటువంటి నమ్మకం కలిగేటట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన ఈ 30 రోజులు గడిచిందని నేను అనుకుంటున్నాను. ఓకే, మనం రఘునాథ్ బాబు గారితో మాట్లాడారు. రఘునాథ్ బాబు గారు ఒకటి చెప్పండి, ఒక నిందితుడు జైల్లో ఉన్నాడు. ఆ నిందితుడిని పక్షాన మేము ఉన్నామని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మొత్తం తరలి వెళ్ళింది ఆయన ఇంటికి. ఇంకో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిజానికి పరారీ అనే అలా సండ్ర వెంకట వీరయ్యకు నోటీస్ ఇచ్చినారు, ఆయన వచ్చి మాట్లాడలేదు. ఏసీబీ వేం నరేందర్ రెడ్డి వచ్చినాడు, హాయిగా మాట్లాడిపోయినాడు, ఆయన కూడా వచ్చి మాట్లాడవచ్చు, కానీ ఆయన పరారీలో ఉన్నాడు. ఇంకో నిందితుడు మత్తయ్య ఏం చేస్తున్నాడో అక్కడ గుంటూరులో తెలియదు, ఎందుకు ప్రొటెక్షన్ ఇస్తున్నారో తెలియదు. ఇక మిగతా విషయాలన్నీ కూడా ఈ నెల రోజుల పరిణామాలు మీరు ఇప్పుడే చూస్తున్నారు. నెల రోజుల పరిణామాలు చూస్తే తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనవసరంగా ఒక విషయంలో దాన్ని దాచడానికో దారి మళ్లించడానికో పొరపాట్ల మీద పొరపాటు చేస్తున్నది అనిపించిందా? ఏదేమైనా ఈ జరిగిన పరిణామం అన్ని రకాలుగా చాలా దురదృష్టకరం. ఇది రాజకీయాల్లో అది ఈ డబ్బులు ఇవన్నీ సహజమైన జూపూడి ప్రభాకర్ గారు అన్నట్టు అయినా కానీ దొరికేటట్టు చేయటం లేకపోతే ఇలా జరగటం ఇవన్నీ కూడా చాలా చాలా దురదృష్టకరం. అది కూడా పైగా గెలిచేంత అవకాశం కూడా లేనటువంటి దాన్ని అవకాశం కూడా లేని ఓ పక్కన కొందరు పోతున్నప్పుడు కూడా కంటిన్యూ చేయటం. చాలా రాజకీయ అనుభవం గలవారు చంద్రబాబు నాయుడు గారు. అసలు తెలంగాణలో ఆ సీటు బీజేపీకి వదిలేసింటే హాయిగా మీరు గెలిచేవాళ్ళు, ఈ గొడవంతుండేది కాదు. సరే, అయితే ఈ మొత్తంలో అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ ఈ 2 రాష్ట్రాలు ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు వీళ్ళు కొట్టుకోవటం, బహిరంగంగా విమర్శలు చేసుకోవటం, ఒకళ్ళనొకళ్ళు తీవ్రంగా దూషించుకోవటం, ఒక ఉద్రిక్త వాతావరణం తీసుకురావటం ప్రజల్లో, కొంత ఆ రకంగా పోలరైజ్ అయ్యి విడిపోయి ఇవన్నీ మనకి ఎవరు గెయినరు ఎవరు లూజరు అనేది కాసేపు పక్కన పెడితే తప్పకుండా 2 రాష్ట్రాల్లో కూడా లూజర్సే. ఎందుకంటే బయట నుంచి ఎవరైనా చూసేటప్పుడు
వీళ్ళు రైటు వీళ్ళు రాంగు అని అనుకోరు. వీళ్ళిద్దరూ కూడా ఒక తప్పుడు వాళ్ళే అని అనుకుంటారు. కాబట్టి ఇది జరిగింది. దీనిలో చంద్రబాబుది ఎక్కువ తప్ప లేకపోతే కేసీఆర్ గారిది ఎక్కువ తప్ప అవి తర్వాత వద్దాం. కానీ ఇద్దరు కూడా ఈ 2 రాష్ట్రాల ప్రజల్ని 2 రాష్ట్రాల అభివృద్ధిని కుంటుపడే పరిస్థితికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఎవరైనా ఇక్కడికి ఒక ఇన్వెస్టర్ రావాలన్నా ఈ 2 రాష్ట్రాలకి 1-4 సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి వాతావరణం ఇక్కడ ఏర్పడింది. కాబట్టి ఒకటి చట్టం ఓకే తన పని తను చేసుకుపోతుంది. దానికి ఎవరు కూడా కేంద్రం అయినా కానీ కేంద్ర ప్రభుత్వం అయినా కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ గవర్నర్ అయినా కానీ ఇంకెవరైనా కానీ హోమ్ మినిస్టర్ అయినా కానీ దానిలో ఇంటర్ఫియర్ అయ్యేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అన్నారు, ఎలక్షన్ కమిషన్ చేయమని వాళ్ళే ఫాలో అప్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఎలక్షన్ కమిషన్ పరిధి అంటే రఘునాథ్ బాబు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ పాయింట్ ముందు తీసుకొస్తే అది బూమరాంగ్ అవుతుంది. అదే కొన్ని పొరపాట్లు ఇప్పుడు అది కొన్ని పొరపాట్లు జరిగినాయి అంటే ఉపయోగం లేకుండా పోయినాయి. లేదు ఎలక్షన్ కమిషన్ ఏదో షీల్డ్ అది కుదరలేదు, గవర్నరు అది ఇప్పుడు గవర్నర్ అయినా ఇదే విచారణ జరగాలి. కాబట్టి విచారణని ఎవరు అడ్డుకోలేరు. అటువంటి పరిస్థితుల్లో ఈ టేపులు ఆ టేబుల్ కూడా ఏది ఈ చంద్రబాబు మాట్లాడిన ఆ భాష మొదటి నుంచి కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ నాయన నరసింహారెడ్డి గారు హోంమంత్రి మా దగ్గర టేబుల్ ఉన్నాయనంటాం. తర్వాత హరీష్ రావు గారు కూడా సందర్భంలో మాట్లాడటం అవి ఏదో ఛానల్ నుంచి వస్తే అదో రకం. కానీ ఆ సాక్షాత్తు వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి నడపబడుతున్నటువంటి ఛానల్లో అవి రిలీజ్ అవటం ఇవన్నీ ప్రభుత్వమే దగ్గరుండి చేసినట్టు లేకపోతే రిలీజ్ చేసినట్టు కానీ నష్టం ఎవరికి? 2 రాష్ట్రాల అభివృద్ధికి. ఆంధ్రాకి ఇక్కడ పర్సనల్గా చంద్రబాబుకి ఇమేజే అనుకుంటున్నారు, కానీ 2 రాష్ట్రాల అభివృద్ధికి కూడా ఇది నష్టం. ఈ రకమైనటువంటి జరగడం. కానీ రఘునాథ్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఎపిసోడ్ ప్రారంభమైన తర్వాత ఈ 4 రోజుల కాలంలో ఢిల్లీ కూడా వెళ్ళినారు. ఆయన ఢిల్లీ వెళ్ళినారు, ప్రధానమంత్రిని ఇతరులను కలిసినారు, రాష్ట్రపతిని కలుసుకున్నట్లేరు. ఇవాళ రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చినారు, ఆయన నేను రిసీవ్ చేసుకునే దగ్గర కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అనిపించలేదు. కాన్స్పిక్యూస్గా అనిపిస్తుంది కదా అబ్సెన్స్. అక్కడ అంతా హంగామా అంతా కేసీఆర్ గారు తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఈ రాష్ట్రపతిని రిసీవ్ చేసుకునే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వీరిపోతే ఎవరు కాదంటే విడిగా ఉమ్మడి రాజధానిలో ఉన్నారు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాల అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ కలిసి ఉంటే బాగుండేది. దానిలో ఇంకొక 2 మాట్లేదు. కానీ ఆయనకు మొక్క మరి ఆయన దీనిలో హంగామాలో ఈయన వెళ్ళటం కొంత ఆయనకి. సీతారాం నాయక్ గారు మీరు చెప్పండి, కలుస్తారు కదా, మీ ముఖ్యమంత్రి చాలా ప్రశాంతంగా అల్లం సాగు చేసుకుంటున్నట్టున్నారు ఫామ్లో, అక్కడి నుంచి నిన్ననే వచ్చినారు. ఇవాళ రాష్ట్రపతి దగ్గర చంద్రబాబు నాయుడు గారు కనిపించలేదు, రాష్ట్రపతిని రిసీవ్ చేసుకునే దగ్గర హకీంపేట ఎయిర్పోర్ట్లో. ఇవారు వాళ్ళన్నీ తెలిసిన వ్యక్తి, చాలా అనుభవం ఉన్నటువంటి అంటే బహుశా ప్రోటోకాల్ ఉంటుంది అనుకుంటాను. తెలంగాణ ప్రభుత్వం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుందేమో మరి ఆయన పేరు, ముఖ్యమంత్రి గారి పేరు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఉమ్మడి రాష్ట్రం కదా, ఆయన ఛాన్స్ తీసుకోవచ్చు కదా, గవర్నర్ నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి నుంచి పర్మిషన్ అవసరం లేదనుకుంటాను నేను, నాకు తెలిసినంత. గవర్నర్ నుంచి పర్మిషన్ తీసుకొని గవర్నర్ నుంచి వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారంగా తీసుకోవాలి. ఓదికు గవర్నర్ని గంగిరెద్ది అంటున్నారు కనుక ఈ గంగిరెద్దుకి ఏం తెలుసు అని మాట్లాడలేదో అది తెలియదు. ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగంలో ఎవరు పడితే వాళ్ళని మాట్లాడడానికి కూడా కొంత ఒక పరిమితి ఉంటుంది. దాన్ని సరే ఏం తీసుకున్నారో నాకు తెలియదు, మళ్ళీ మాట్లాడారు ఇష్టం. ఇప్పుడు దయచేసి మీరు ఒకటి గమనించాలి, ఆయన దగ్గర మంత్రులు ఉన్నారు కదా. ఇప్పుడు మేము తప్పు చేసాం కానీ మీరు ఇట్లా ఎందుకు పట్టుకున్నారు మమ్మల్ని అంటే ఏమన్నట్టు అది నాకు అర్థం కాదు. మేము చేస్తున్నాం, మీరు దీనికి ఎందుకు అడ్డు వస్తున్నారంటే ఏందన్నట్టు దానికి అర్థం కాదు. ఎవరు అడ్డు వచ్చిండ్రు? ఇప్పుడు డబ్బు ఇస్తామని లాలుచి పెట్టింది మీరు, ఆయన అది భరించలేక ఆయనకు అనుకున్న ఎవరినైతే ఆశ్రయించాలో వాళ్ళని ఆశ్రయించారు. దాంట్లో మీరు రెడ్ హ్యాండెడ్గా ఆడ ఏం జరిగిందో అనుకున్నారు, ఏసీబీ తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని ట్యాప్ చేసి వెంటనే ఏం మాట్లాడతారు, మా 125 ఫోన్లు ట్యాప్ చేసినా ఉన్నారు. అరే నువ్వు ఇప్పుడు ఆడ నువ్వు ఒక చేరాని పని చేస్తే నేను ఆల్రెడీ ఏసీబీ కోర్టులో వేసింది కదా, 125 ఫోన్ ట్యాప్ల మీద ఎందుకు పట్టుకోవు? ఎవరు వద్దన్నారు? అది పక్కకు పెట్టండి. దాని తర్వాత ఏమంటారు, సెక్షన్ 8 అంటారు. సెక్షన్ 8 నేను మీకు కూడా ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా ఇది, ఎందుకంటే పార్లమెంట్లో ఉన్న
ఆ సెక్షన్ 8 తర్వాత జరిగింది ఏందో మీరు గమనించి చెప్పాలి. ఇది చాలా మంది మీద ఎందుకో మరి మా వాళ్ళు కూడా ఒక ఇద్దరు మంత్రులు మాట్లాడారు, ఎందుకు అన్నారో ఆ విషయం కూడా నాకు అర్థం. ఒకటి సీతారాం నాయక్ గారు ఇటు తెలంగాణ ప్రభుత్వంలో కూడా మంత్రులు కానీ ఇతర నాయకులు బాధ్యత గల నాయకులు వారికి కూడా ఎవరికి క్లారిటీ ఉన్నట్లేదు సెక్షన్ 8. అనవసరంగా మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా ఏంటిదనే నేను చెప్తున్నా. వాళ్ళు ఎందుకు మాట్లాడేది కూడా ఎందుకంటే నేను ఐ వాజ్ దేర్, నేను పార్లమెంట్లో ఉన్నా, అక్కడ ఏం జరిగింది నేను చెప్తాను. ప్లీజ్ ఇప్పుడు దాని గురించి మళ్ళీ 8 సెక్షన్లు ఏమున్నదో చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు 20 రోజులు అదే గడిచింది. దాంట్లో ఏముందో అందరికీ తెలుసు. ఆయనకు పవర్ లేదు, బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలను కూడా ఎడ నిర్వహించాలో ఇదంతా ఉంది. అయితే జరిగింది ఏంటంటే ఎప్పుడైతే వాళ్లకు నచ్చలేదు సెక్షన్ 8, ఎప్పుడైతే సీమాంధ్ర నాయకులకు నచ్చకపోతే ఏం చేసిన వెంటనే దీని వెనుక దీన్ని అడిషనల్గా ఇంకొక రిపోర్ట్ పంపించారు. మీరు అది గమనించారో లేదు మరి చెప్పండి. ఎందుకు అంటున్నారంటే ఈ సెక్షన్ 8 కింద ఇంకా కొన్ని జోడించి పంపారు. ఏంటిది? సర్వ హక్కులు గవర్నర్కే ఉండాలి. ఇది హోమ్ సెక్రటరీ నుంచి వచ్చినటువంటి లెటర్. ఇది పార్లమెంట్లో మాకు ఇచ్చారు, ప్రతి ఒక్క ఎంపీకి ఇచ్చారు. ఇక్కడ మా ముఖ్యమంత్రి గారికి వచ్చింది, ఈ రాష్ట్రంలో వచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్ని కూడా ఆయన అపాయింట్ చేయాలి, సర్వ హక్కులు కూడా ఆయనకే ఉండాలని సెకండ్ టైం వచ్చినటువంటి కాయిదం ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేయమన్నారు మా వాళ్ళు. దాన్ని మేము పట్టించుకోం, వీళ్ళు చేయమన్నది కూడా అంటే వాళ్ళకి తెలియగా మాట్లాడుతున్నాం. 8 సెక్షన్ ఈజ్ ఇన్. సీతారాం నాయక్ గారు మీరు చెప్తున్నది విచిత్రంగా ఉన్నది. ఇది అసలు యాక్ట్ లో రియార్గనైజేషన్ యాక్ట్ లో సార్ రియార్గనైజేషన్ యాక్ట్ లో సెక్షన్ 8 లో ఉన్నది ఏమిటి అంటే తెలంగాణ క్యాబినెట్ యొక్క సిఫార్సుని అమలు చేయాలి, ఎక్కడైనా ఆయన నిర్ణయం తీసుకోదలుచుకుంటే తీసుకోవచ్చు అనేది ఉన్నది. అంతే తప్ప పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లను కూడా గవర్నర్ అపాయింట్ చేయాలనేది చట్టంలో లేదు సార్. యాక్ట్ పాస్ అయ్యి ఎప్పుడైతే రీఆర్గనైజేషన్ బిల్లు పాస్ అయ్యి వచ్చిన తర్వాత దీన్ని చూసినటువంటి వాళ్ళు ఇక్కడ మేము మా గవర్నర్కి ఏం పవర్స్ లేదు, గవర్నర్ ఏదైనా ఇట్లా జరిగితే తీసుకోవాలి. లైఫ్ ప్రాపర్టీ ఫ్రీడమ్ కి ఏదైనా అడ్డంకి వస్తే గవర్నర్ ఇది కావాలి. అర్థం కాల చెప్పండి, మాకు కూడా ఎవరికి అర్థం కాలేదు. మీరు గమనించండి ఏమైందంటే ఇప్పుడు ఇది వచ్చేసింది కదా, రీఆర్గనైజేషన్ బిల్లు వచ్చింది కదా. బిల్లు వచ్చిన తర్వాత 1 month లో మళ్ళీ ఒక లెటర్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? కేంద్ర హోంశాఖ నుంచి ఒక లెటర్ వచ్చింది. నేను దేవలసింది అది, నేను మీకు తెలుసు అనుకుంటున్నాను. ఆ లెటర్ లో ఏముంది, వాళ్ళు ఎట్లా రాసిరో మాకు తెలియదు. గవర్నర్కి కొన్ని మళ్ళీ అధికారాలు ఇచ్చి లెటర్ రాశారండి, మీరు అది గమనిస్తలేరు. ఆ అధికారాలు వద్దంటున్నారు మా వాళ్ళు. ఏదైనా అడిగితే అటువంటిది ఏమైనా పిచ్చి మళ్ళీ వేషాలు ఏవద్దు మీరు, ఇది పద్ధతి కాదు. రీఆర్గనైజేషన్ బిల్లు లేదు దాన్ని పాటించమంటున్నారు. ఇప్పుడు రీఆర్గనైజేషన్ చట్టంలో ఉన్న సెక్షన్ 8 కంటే అదనంగా ఏవైతే కేంద్ర హోంశాఖ పంపిందో ఆ పాయింట్స్ ఏమైనా కొంచెం చెప్పగలరా? వ్యూవర్స్ కూడా తెలియాలి అసలు ఏం జరుగుతుంది. అదే సర్వ హక్కులు మీరు చెప్పే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను.